ఆడవాళ్ళు మీకు జోహార్లు ఎక్కడికి వచ్చింది ఈ రోజు. ఎస్ ఆల్ వాల్ అంటారు కానీ ఆల్ అందమైన వాల్స్ ఇడ. ఆల్ వాల్ అంటే మా హైదరాబాద్ లో మనసున్న ఆడవాళ్ళు, మంచి చల్లని చూపున్న ఆడవాళ్ళు ఎక్కడున్నారు అంటే దేవుడు ఆల్ వాల్లో పుట్టించాడు అని అంట. మనలో కొంచెం సత్తా ఉండాలి. ఆ సత్తా ఏంటో ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉండాలి. ఈ రోజు ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. మీ అందరి పెదవులపై చిరునవ్వు ఉండాలి. అందుకే స్టార్ట్ అయిద్దామా ఆడవాళ్ళు మీకు క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీగా ఆన్సర్ చేయండి. నేను ఎందుకు అబ్బా ఇలా చేశాను అని ఎలాంటి సందర్భాల్లో అంటారు మీరు? మీరు చాలా బాగున్నారు. టీవీలో చూస్తే ఎలా ఉంటారో అనుకున్నా కానీ రియల్ గా చూస్తే సూపర్. అసలు చాలా బాగున్నారు. అసలు పాప ఉన్నట్టు లేదు సార్ మీకు. అసలు సూపర్ ఉన్నారు. అది ఎలివేషన్ లాగా లేదు, పుల్ల పెట్టి. థ్యాంక్ యూ అమ్మా. అదే మా ఆవిడ మా అమ్మ చేసిన వంట తిని అలా కొంచెం ఫిట్ గా. రేపు మా బాబుకి ఎగ్జామ్ ఉండే, అయితే బిఫోర్ డే ఎగ్జామ్ కి ప్రాక్టీస్ చేయిస్తుంటే ఆన్సర్ అసలు రావట్లేదు వాడికి. అయ్యా. అయితే ఎగ్జామ్స్ అయిపోయినాయి, అన్న అయిపోయినాయి. రిపోర్ట్ కార్డ్ వచ్చినప్పుడు పేరెంట్స్ మీటింగ్ కి పిలిస్తే వాడు క్లాస్ ఫస్ట్ వచ్చిండు. అనవసరంగా కొట్టినా కదా, అయ్యో అనుకున్నా. ఎగ్జామ్స్ లో ఆన్సర్ రావట్లేదు అసలు, నువ్వు ఫస్ట్ ర్యాంక్ కాకపోతే చెప్తారని సంగతి అని కొట్టినా. ఎగ్జామ్ లో వాడే ఫస్ట్ ర్యాంక్ వచ్చిరు. అప్పుడు అయ్యో పాపం ఎందుకు కొట్టినా అనిపించింది. సరే కొడుకు ఇప్పుడు ఇలా కొట్టి. మీ అబ్బాయి పేరు పరిణవ్. పరిణవ్ వెరీ గుడ్ నారా. పెళ్ళెందుకు చేసుకున్నాను అని అనిపిస్తుంది అందరికి అదే డౌట్. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ పోవడానికి ఒక ఆసనం చేద్దాం. వెంకాసనం తెలుసు కదా. ఒక రోజు ఫంక్షన్ కి రెడీ అవుతుంటే అలా టెన్షన్ లో ఉన్నాను. మా వారిని వంట చేయండి కొంచెం, ఈ రోజు నేను స్ట్రెయిన్ అయిపోతాను అని అన్నాను. ఆయన బిర్యానీ చేస్తాను అన్నాడు. చేశాడు. సర్లే, అంతకుముందు పెళ్ళప్పుడు చెప్పాడు నాకు వంట బాగానే చేస్తానని. ఓకే అనుకున్నా నేను, ఆయన బాగానే చేస్తాడులే, చక్క నేను రిలాక్స్ గా వెళ్ళొచ్చు ఫంక్షన్ కి అనుకున్నా. ఇంకా తిన్నాను. ఫంక్షన్ కి వెళ్ళిన దగ్గర నుంచి కడుపులో గొడగొడ స్టార్ట్ అయింది. ఎప్పుడు అడగని రోజు ఇప్పుడు ఎందుకు అడిగాను రా నాయనా అనుకున్నాను. పాపం అంటే పెళ్ళప్పుడు నేను ఇంప్రెస్ చేయడానికి ఏదో వచ్చింది నోటి నుంచి వంట చేస్తాను. అది నువ్వు ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు ఆ రోజే అడిగాను. ఇది రియల్ ఆన్సర్ కదా మీ లైఫ్ లో జరిగింది. అందుకే వరల్డ్ కప్. అరే వరల్డ్ కప్ ఇరా. ఆ కుర్చీని మాట్లాడబెట్టి ఫస్ట్ ఆన్సర్ చెప్పిన బాబు. బాబు రియలైజేషన్ రండమ్మా. ఫస్ట్ రౌండ్ పార్టిసిపెంట్స్ ఫస్ట్ ఇద్దరినైతే విడుదల చేస్తున్నాం. తట్టుకోండి. మ్యూజిక్. ఇంకా ఇద్దరు అనుష్కలు వెయిటింగ్. వేరే టీం అనుష్కలు. అరే మ్యూజిక్ వేసుకోరా సాంబా. సన్నజాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. పేరు చెప్పక్క. మా ఆయన కలిపాను పులిహోర. నా పేరు శిల్ప. పులిహోర చేసావు కదా మొత్తం? చేసాం పులిహోర. రోజు చేస్తూ ఉంటాను. రోజు చేస్తున్నా. ఎప్పుడు ఇంత పెట్టినవా నాకు? ఈ రోజు పెడదామని తెచ్చాను. ఏడుంది మరి? బైక్ లో ఉంది, బాక్స్ లో ఉంది. బైక్ లో పెట్టలేదు కదా పులిహోర, బాక్స్ లో పెట్టావు కదా. బాక్స్ లో పెట్టాను. నాకు పులిహోర అంటే చాలా ఇష్టం. తెద్దాం అనుకుంటున్నాను. బ్రేక్ వచ్చాక లేదు ఇప్పుడే కావాలి నాకు. ఎవరైనా పంపి ఇంటి నుంచి. ఏమండి తీసుకురండి. అబద్ధాలు కదా రవి గారు. అమ్మా తాను తెచ్చింది నేను తినేసా. తనకు ఎవడు అడిగాడు నిన్ను? ఏం చేస్తుంటారమ్మా? నేను హౌస్ మేకర్ అండి. హోమ్ మేకర్. అమ్మా మీ పేరు? మా ఇంటి దగ్గర ఉంది దర్గా. నా పేరు దుర్గా. ఓ దర్గా. దుర్గా. అండి మీ పేరు? రాగిని. రాగిని గారు ఏం చేస్తుంటారు? రాగిని గారు బొటిక్ ఉందండి. బొటిక్. యూర్ ఫ్యాషన్ డిజైనర్. ఓ యు ఓన్ అ బొటిక్ లేకపోతే మీరే డిజైన్ చేస్తుంటారా? జస్ట్ ఐ ఓన్ అ బొటిక్. యువర్ ఇంట్రెస్ట్. వెరీ గుడ్. యు డిజైన్ దిస్ సారీ? yes. బ్యూటిఫుల్ అండి. వెరీ గుడ్. మేడం మీ పేరు? రవి. నీ నవ్వులకు లేదు కామా. నా పేరు సుమ.
సుమ గారు మీరు యాంకరింగ్ కాకుండా ఇంకేం చేస్తుంటారు? నేను ఫ్యాబ్రిక్ బిజినెస్ ఉందండి. ఆల్రైట్, సో ఇంకా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఏ టీం గెలుస్తుంది చూద్దాం. బుడగలిగిండ్రా. బెలూన్ మీద కూర్చొని ఆ స్టూల్ మీద బెలూన్ పెట్టి బెలూన్ పగలగొట్టాలి. పగలగొట్టి ఎవరైతే ఫస్ట్ వచ్చి నాకు హై ఫైవ్ కొడతారో ఆ టీం ని క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తున్నారు. 3, 2, 1 గో. పెళ్లి అనే పదం ఉండే ఏవైనా 5 సినిమా పేర్లు చెప్పండి. పెళ్లి సందడి, పెళ్లి, పెళ్లి చూపులు, పెళ్లి చూపులు, శుభలగ్నం, పెళ్లి. యువర్ టైమ్ ఇస్ అప్. మీకు వచ్చింది ఛాన్స్ ఇప్పుడు. పెళ్లి, పెళ్లి. మీరు 3 చెప్తే చాలు నాకు. టైం 5 అడిగాను కానీ 3 చెప్పారు కాబట్టి ఇంకొకటి ఏదన్నా చెప్తే నీకు ఇచ్చేస్తా పాయింట్. పెళ్లి పందిరి, పెళ్లి పందిరి. రైట్, వెరీ గుడ్. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక. సెకండ్ పాయింట్ కోసం ఇక్కడ నుంచి పెద్దక్క, ఈ నుంచి పెద్దక్క చెల్లె. 3, 2, 1 గో. అయ్యో ఈయన పగలగొట్టయింది. తొందర ఎక్కువ, తొందర ఎక్కువ. క్వశ్చన్ ఏంటంటే హీరోనే తండ్రిగా, హీరోనే కొడుకుగా 2 క్యారెక్టర్స్ సేమ్ పర్సన్ చేసిన ఏవైనా 5 తెలుగు సినిమా పేర్లు చెప్పండి. సూర్యవంశం, సూర్యవంశం. టైం అప్. 3 చెప్పండి చాలు. మనం, మనమా? నాగార్జున. డబుల్ యాక్టింగ్. డబుల్ యాక్టింగ్ కాదాడా? మనం కాదు, మనం కాదు. మనం కాదు. ఇద్దరికి పాయింట్ రాలేదు. నేను చెప్తాను, రాసుకోండి ఇప్పుడు. రవి ఇందాక వాళ్ళకి ఒక మళ్ళీ అడిగావు కదా, ఇంకా 2 చెప్తే పాయింట్ ఇచ్చావు. నువ్వు చెప్పు మరి. అందరి వాడు. ఇది ఒక్కటి చెప్పు. ఇంకొకటి ఇందాక ఎదురులేని మనిషి. సూర్యవంశం, అందరి వాడు. సూర్యవంశం, అందరి వాడు. సో గడచిన నాయన. సో గడిచిన నాయన. ఈ 3 వచ్చినాయి. మిమ్మల్ని అడిగినప్పుడు ఆ టైంలో ఒకటే చెప్పారు మీరు. అది ఒకటి కూడా చెప్పలేదు. మనం కూడా రాంగ్ చెప్పారు కాబట్టి ఆ పాయింట్ మీకు. ఒక పాయింట్ ఇటు, ఒక పాయింట్ ఇటు వచ్చింది. డ్రా అయింది. ఇప్పుడు ఫైనల్ పాయింట్. క్లూలు ఉండవు, ఏముండవు. సంపాదించుకున్న వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. రెడీ? మీ ఇద్దరిట్లో ఎవరన్నా ఒకరు వెళ్ళొచ్చు, మీ ఇద్దరిట్లో ఎవరన్నా ఒకరు వెళ్ళొచ్చు. 3, 2, 1 గో. లాస్ట్ వరకు ప్రయత్నించాలి. తెలీదు దేవుడు మన కోసం ఏం రాశాడో. ఇడికి వచ్చేసి అయిపోయింది. నా వల్ల కాదులే. క్వశ్చన్ ఏంటంటే రష్మిక మందాన డాన్స్ చేసి లేకపోతే సినిమాల్లో వచ్చిన రష్మిక గారి పాటలు ఏవైనా 5 పాడేవాళ్ళను. రారా స్వామి, అయ్యో నాకు లిరిక్స్ రావు. నన్ను చేయమంట. రారా స్వామి, రారా స్వామి, మిసాల స్వామి, రసల స్వామి, రసల స్వామి. అది పాట. He's so cute, he's so sweet, he's so handsome. Yes. He's so sweet, he's so hot, he's just hot. అదొకటి సాంగ్. పాడినవా? అదొకటి. మూడోది మైండ్ బ్లాక్ బాబు, మైండ్ బ్లాక్, మైండ్ బ్లాక్, మైండ్ బ్లాక్, మైండ్ బ్లాక్, మైండ్ బ్లాక్ బాబు, మైండ్ బ్లాక్. ఈమె భజన చేస్తుంది, నువ్వు దానికి ఆలాపన. మైండ్ బ్లాక్, మైండ్ బ్లాక్, మైండ్ బ్లాక్. ఆ మాత్రం హౌస్ హోమ్ మేకర్స్. హౌస్ హోమ్ మేకర్స్ అయితే పాటలు పాడరా? వాళ్ళే ఎక్కువ పాట పాడతారు. మేము టీవీలో చూడము. టీవీలో థియేటర్ వచ్చింది. మేము థియేటర్ కే ఎలా భరిస్తున్నాడే బావ? నేను అక్కడ కూర్చున్నాడు. అడిగి ఎలా అన్నా? ఎలానే? అయ్యయ్యో. ఏంటి ఏంటి నీ పాట ఏంటి? 4 పాడారు మీరు. ఏంటి 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 4 పాడారు మీరు. వాళ్ళకంటే బాగా కనీసం 2 లైన్లు వాళ్ళ కాకుండా బాగా పాడితే నేను మీకు పాయింట్ ఇస్తా. వెరీ గుడ్. ఇది సింగింగ్ అంటే. రెండోది ఏంటి 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 కొత్త వరస. ఏ రావట్లేదా? ఇంకేం కావాలి, చాలే ఇది చాలే. టైమ్ అప్. రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్.
ఈవిడ ఫస్ట్ నుంచి చేస్తుంది, ఆవిడలో చేంజ్ వచ్చింది. గ్రేట్ జాబ్, విన్నర్స్ కి 2500 రూపీస్. సెకండ్ రౌండ్ ఆడాలంటే కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉండకూడదు వాళ్ళకి. ఫస్ట్ రూల్. ఓకే, బాగా పరిగెత్తాలి, టీం ని గెలిపియాలి, లాస్ట్ మూమెంట్ వరకు మేము గెలుస్తాం అని అనుకునే యాటిట్యూడ్ ఉండాలి. అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు పాట వస్తుంది, బాగా యాక్టివ్ గా డాన్స్ చేయండి. బాగా డాన్స్ చేసిన వాళ్ళు నేను లోపలికి లాగాను. హాయ్, వాట్స్ యువర్ నేమ్? నిరుక్త. నిరుక్త. నరుక్తా అలా ఉంది. ఎస్, నా జోలికి వస్తే నరికేస్తా. నిరుక్త. నా జోలికి వస్తే నరికేస్తా. నా పేరు మీనింగ్ ఏంటి? అమ్మవారి పేరు లాగా. అమ్మవారి పేరు పెట్టుకున్నావు కాబట్టి ఆ బలం ఆటోమేటిక్ గా నీకు వచ్చేస్తుంది. వాట్ ఆర్ యు డూయింగ్? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఆల్ ది వెరీ బెస్ట్. మై నేమ్ ఇస్ స్వర్ణలత. స్వర్ణలత గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. అందంగా రెడీ అవుతారు అందరినీ. లక్ష్మి, నా పేరు లక్ష్మి. ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? నేను హోమ్ మేకర్. హోమ్ మేకర్. మీరు కూడా వెరీ గుడ్. అమ్మా హలో అండి. హలో అండి, మీ పేరు? నా పేరు ఆశ. ఆశ గారు. ఆశ గారు సారీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. కమ్మలు చాలా బాగుందండి అండి. ఆ నవ్వు చాలా బాగుందండి. అంటే మావి బాగోలేదనా? అంతే కదా. ఆడవాళ్ళు మీకు జాలు చేసిన ఇది ఒక తలకైన ప్రాణం. అమ్మా నువ్వు నార్మల్ గా ఉన్నావమ్మా. ఓకే, ఇప్పుడు సాటిస్ఫై నేను. రక్తం చల్ల పడ్డది. ఏం చేస్తుంటారమ్మా? ఐ హావ్ ఎ బోటిక్, ఐ యామ్ ఎ డిజైనర్. చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు స్వాతి. స్వాతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. స్వాతి గారు హౌస్ వైఫ్. అమ్మో అమ్మో, నేను ఇంకేం చెప్పలేదు. మీ పేరు? నేను చెప్తా. మీకు ఎగ్జాక్ట్లీ 20 సెకండ్స్ ఇస్తున్నా, చెప్పండి తొందరగా. కింద పడితే అంటారు అమ్మ, నా పేరు సుమ. అమ్మా వచ్చిందా అమ్మా? అంతా రెడీ? టిక్ టాక్ షో. మీది ఆరెంజ్ టీమ్ అండ్ మీది ఎల్లో టీమ్. వెళ్ళినప్పుడు మీ టీం నుంచి ఎవరైనా ఒకరే వెళ్తారు. ఆ కోన్ తీసుకెళ్లి ఆ 9 డబ్బాల్లో ఎక్కడన్నా పెడతారు. పెట్టేసి వచ్చి నెక్స్ట్ పార్టిసిపెంట్ కి హైఫై కొడితేనే ఆవిడ లైన్ దాటుతుంది. హైఫై కొట్టకుండా లైన్ దాటారనుకోండి తొందరలో అవతల టీం విన్నర్ అని నేను చెప్పేస్తా. స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీరు ఎట్టి పరిస్థితిలో ఆరెంజ్ కోన్ ని ముట్టుకోకూడదు, మీరు ఎల్లో కోన్ ని ముట్టుకోకూడదు. ఫస్ట్ బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. అందులో ఫస్ట్ పాయింట్ కోసం యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మూడు ఆరెంజ్లు చక్కగా కనబడుతున్నాయి, 2 ఎల్లోలు ఎదురుగా. ఆ ఎల్లో ముందుకెళ్తే బాగుంటది. కానీ ఆరెంజ్ టీం ఎలాంటి మిస్టేక్ లేకుండా ఆడారా? వాళ్ళకి తెలియకుండానే ఒక మిస్టేక్ జరిగింది. ఏం మిస్టేక్ చేయలేదు, అదే మిస్టేక్. ఏం మిస్టేక్ చేయలేదు. పాయింట్ వచ్చింది. బంగారు సామి, మీసాల సామి, రోషల సామి, నా సామి, రర సామి, బంగారు సామి, మీసాల సామి, రోషల సామి. ఆడ జన్మకు ఎన్ని శోకాలు, చిన్ని నాన్నకు ఎన్ని శాపాలు. ఏంది ఒక పాయింట్ అడ్వాంటేజ్ వెళ్ళిపోయింది. రెండో పాయింట్ కూడా ఓడిపోయారు అనుకో. నాకు తెలుసు ఎవరి వల్ల ఓడిపోయారు ఈ పాయింట్. మీకు తెలిసింది ఆ విషయం అసలు? దేవల్ల ఓడిపోయిందా? మరి మళ్ళీ ఆడదాం. అది ఒక్కటి ఆడ పెడితే 3 ఎల్లోలు అయిపోతుండే కదా. మిస్టేక్ జరిగింది కదా, ఇందాకొచ్చి మమ్మల్ని ఓదార్చారు కదా, చూసుకోండి 2 పాయింట్స్ నేనే తెస్తా. నెక్స్ట్ రౌండ్ కూడా నేనే ఓదార్స్తా చూడు. ఓదార్పు యాత్ర ఈసారి మీ సైడ్ వెళ్తది, అది నేనే వస్తా ఓదార్చడానికి. సరే గాని రెండోసారి అవ్వదు అంటే ఏమైతుంది ఇప్పుడు? నేను విన్ అయితా. అంతేనా? విన్ అవ్వకపోతే? విన్ అవ్వకపోతే ఆ గేమ్ మళ్ళీ ఆడిద్దాం, అది కట్ చేద్దాం. సరే తరలే. మైక్ అటు ఫస్ట్ ఆ మైక్ ని కట్ చేయండి. సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1 గో.
ఏదో డైలాగులు చెప్పావు ఇందాక. చెప్తా రాజకీయ నాయకులు ముందు చాలా చెప్తారు, అందులో కొన్ని కూడా వేయరు. నెక్స్ట్ ఒక పాయింట్ ఉంది కదా, చూడు. ఇన్నాళ్ళ దూరం గుండెల్లో గాయం అయింది బంధం. ఇప్పుడు ఎవరి వల్ల ఓడిపోయారు ఈ గేమ్? నా వల్ల అయితే అస్సలు కాదు. నాకు వీళ్ళని అడుగుదాం, మీరు చెప్పండి ఎవరి వల్ల. ఇక్కడ పెట్టమంటే తనిల్లు అక్కడ పెడితే నా వల్ల ఎట్లయితుంది? ఇప్పుడు నువ్వు పరిగెత్తేటప్పటికి వీళ్ళిద్దరు 2 ఆరెంజ్లు ఇక్కడ పెట్టారు. నువ్వు పెట్టే ఆరెంజ్ ఆడ పెడితే ఆగేది, నువ్వు అక్కడ పెడితే ఆగేది. ఇది కూడా నా వల్లనేనా? మరి అంతా నా వల్లనే. ఈ షో జరుగుతుంది నా వల్లనే, గేమ్ ఓడిపోతుంది నా వల్లనే, ఇదంతా నా వల్ల. కనీసం అల్వాల్ ప్రజల కోసం, ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తారో వాళ్ళ కోసం ఒక్క పాయింట్. నా అభిమానులు ఏమనుకోవద్దు, కొంచెం కన్ఫ్యూజ్ అయినా ఈ లాస్ట్ పాయింట్ తెస్తా. ఇగో నువ్వు ఫస్ట్ గేమ్ మీద పెట్టి కాన్స్టిట్యూషన్ మొత్తం ఆ పాపిడి బిల్ల మీద ఉంది నీకు. సగం వచ్చినప్పటి నుంచి దాన్ని గెలుకుతా ఉన్నావు. సగం కాన్స్టిట్యూషన్ దాని మీద ఉంది, గేమ్ మీద ఏడు సరే ఉంటుంది. ఈసారి ఇది పోయినా ఇంకా ఇది పోయినా నేను ఏం పట్టించుకోను, ఓన్లీ గేమ్ చూసి. 3వ పాయింట్ వస్తుందా రాదా? సరే మీరు నేను లాస్ట్ పోతా. 3వ పాయింట్ రాకపోతే మళ్ళీ నా మిన్నేస్తారు. 2 ప్లేస్ ఖాళీ ఉంటే ఆడ పెడతా నేను. 3వ పాయింట్ వస్తుందా రాదా? వస్తది పక్కా. పక్కా. 3, 2, 1 గో. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలియక చేస్తావన్నా. ఇల్లే దిగి పందిరి వేస్తావు ఎత్తి హైరానా. టికెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా. నా పొలంలో మొలకలొచ్చా, నా పొలంలో మొలకలొచ్చా. ఇప్పుడు నేను ఆ పొలంలో పురుగుల మందు కొడతా. 3 ఎల్లోలు లైన్ లో ఉన్నాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. హైఫై కొట్టిన తర్వాతనే ఈ లైన్ దాటాలి అని అన్నా. నేను ముందే స్ట్రిక్ట్ గా రూల్ అండ్ రెగ్యులేషన్ లో హైఫై కొట్టిన తర్వాతనే ఈ లైన్ దాటాలి అని చెప్పిన. 1 కాదు 2 సార్లు హైఫై లైన్ దాటే మీరు హైఫై కొట్టి మీరు వెళ్ళారు కాబట్టి పాయింట్ డిస్క్వాలిఫైడ్. ఆ పాయింట్ కూడా ఇటే. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే. ఆడవాళ్ళ విజయాల్లో 3కి 3 పాయింట్లు చాలా రేరు. కానీ ఇక్కడ అవతల ఇన్ని దిగ్గజాలు, ఇంత గేమ్ లో ఆడే దిగ్గజాలు ఉన్నాక కూడా 3 పాయింట్లు వచ్చాయంటే తురుములు గ్రేట్. 3000 రూపాయలు. ముగ్గురు రెడీ ఉన్నారు కాబట్టి గేమ్ చాలా సింపుల్. అక్కడ రకరకాలుగా కలర్ఫుల్ గా రాడ్స్ లాంటివి కర్వ్స్ ఉన్నాయి. అవి మీరు జాయిన్ చేస్తే ఒక 6-7 జాయిన్ చేస్తే ఒక రింగ్ అవుతుంది. ఆ రింగ్ ని జాయిన్ అయిన వెంటనే ఇక్కడ నుంచి ఆ రింగ్ లోకి వేయాలి, ఆ స్టాండ్ లోకి వేయాలి. ఎవరి రింగ్ అయితే ఆ స్టాండ్ లో పడుతుందో ఫస్ట్ వాళ్ళే విన్నర్. ఓకే, అది పడకపోతే మళ్ళీ తెచ్చుకుంటారు, మళ్ళీ వేస్తారు. మీ టీమ్ తో స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సన్నా జాజి మూరా తెస్తా సోమవారం. మల్లె పూల మూరా తెస్తా మంగళవారం. అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం. అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. ఏ బాబు సుక్కమల్లి మూర శుక్రవారమే, ఓ బాబు తెరా సంపకి మూర శనివారమే. ఈ ఆదివారం ముళ్ళో కుచ్చి ఆరు రోజులు బట్టి అడిసుకోమంది అందమే. ఏ మమ్మ 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 హేసా నే ముస్తా బయట వచ్చేసా. మమ్మ 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 హేసా ఏ ముస్తా బయట వచ్చేసా. సన్నా జాజి మూరా తెస్తా సోమవారం. మల్లె పూల మూరా తెస్తా మంగళవారం. అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం. అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. వరంపురం బజారు గులాబీ ముర్రా. రింగ్ బాగానే చేశారు కానీ ఎన్ని ఛాన్సెస్ వచ్చాయి మీకు? 6 ఛాన్సులు వచ్చాయి. 6 ఛాన్సులు ఒక్కసారి కూడా వేయలేదు. కానీ మీకు కూడా అంతే టైం వస్తుంది. ఒక్కసారి వేస్తే గెలిచిపోతారు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో.
ఏ రంగోలి రంగోలి రంగోలే సింగారి బుగ్గల్లో బొంగాలే ఏ రంగోలి రంగోలి రంగోలే సింగారి బుగ్గల్లో బొంగాలే ఏ పట్టు చిరే కట్టాలే పటూచినే కట్టాలే సిగ్గుచుకే పెట్టాలే సిగూచుకే పెట్టాలే గట్టి మేళం కట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పండిట్లో పిల్లని చెయ్యబడాలే పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే గల్లో మల్లే Five, 4, 3, 2, 1. కానీ మొత్తానికి ఒక రింగ్ ని ఫామ్ చేశారు, అది వేశారు కాబట్టి రౌండ్ విన్నర్ 3000 రూపీస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుస్తున్నాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు